నమస్తే అండి. ఫస్ట్ తెలంగాణ ప్రజలందరికీ కేసీఆర్ గారు 65 సంవత్సరాల కళని నిజం చేశాడు. ఇప్పటికొచ్చేసి 15 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్నది. మళ్ళీ ఇప్పుడు రాజకీయ వేగం అనేది రూపుమాపుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఆయన చేసిన అభివృద్ధి ఇంతవరకు ఎవరు చేయలేదు, చెయ్యరు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనకు పుట్టిన పిల్లలు మనం ఎంత ప్రేమగా చూసుకుంటాం, ఆయన తెచ్చిన తెలంగాణ ఆయన అలాగే చూసుకుంటుండు. ఎవరు చేయని అభివృద్ధులు చేశాడు ఇప్పటి వరకు. ఒక ఇంతకుముందు గతంలో టీడీపీ గవర్నమెంట్లో కరెంటు గురించి కొట్లాడితే బషీరాబాద్ దగ్గర కాల్పులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలు పోగొట్టారు. కానీ దాన్ని కూడా ఇప్పుడు పవర్ ప్లాంటేషన్ కట్టేసి 24 అవర్స్ కరెంటు పెట్టిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. అలానే కాదు, ఇవాళ ఒక సెక్రటరీ తీసుకున్నా, ఒక పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా చాలా వరకు అభివృద్ధి పనులు చాలా బాగా చేశారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి ఘోరంగా తయారైంది కాంగ్రెస్ పరిపాలన. ఒక రోడ్లు లేవు, ఏదీ లేదు ప్రజెంట్గా. ఓన్లీ కేసీఆర్ గారి వల్లే ఈ అభివృద్ధి సాధ్యం. అందులో మా గోపన్న గారు ప్రతి ఒక్కరికి అంటే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదైతే ప్రభుత్వ పథకాలు, ఒక ఎగ్జాంపుల్ చీరలు ఇచ్చినా కానీ చీరతో పాటు ఒక గిఫ్ట్, కళ్యాణ లక్ష్మి వస్తే కళ్యాణ లక్ష్మితో పాటు ఒక గిఫ్ట్, ప్రతి ఒక్క ఇంట్లో ఒక మహిళలకి కిచెన్ రూమ్కి వెళ్తే ఇది గోపి గారు గుర్తుకొస్తుంటారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఆయన లేకపోవడం చాలా బాధాకరం. అతను వాళ్ళ మేడం గారికి, వాళ్ళ సతీమణి మాగంటి సునీత గారికి ఇప్పుడు టికెట్ కన్ఫర్మ్ చేశారు. కానీ ఇదే కొనసాగాలి అంటే కంపల్సరీ మేడం గెలిపియాలి. ఆమె చేసిన అభివృద్ధి ఏంటంటే ఒక బయట కనపడలేదేమో కానీ అన్నకి ప్రతి ఒక్కటి తెలిసి వెనక ఉండి నడిపించిన వ్యక్తి మాగంటి సునీత గారు. ఇప్పుడు చాలా అంటే మహిళలకి కూడా చాలా మంచి అవకాశం. ఏది ఉన్నా కానీ, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ ఉన్నా సరే షేర్ చేసుకునే విషయం కానీ, మంచి చెడులు కానీ చాలా మంచి మనిషి. ప్లస్ నేనున్నానంటూ ప్రతి ఒక్కరికి భరోసా కల్పించే వ్యక్తి. కంపల్సరీ ఇప్పుడు అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. ప్లస్ బీఆర్ఎస్ చాలా బాగుంది పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన బాగాలేదని చెప్పేసి ఈ గతంలో ఈ 2 సంవత్సరాల నుంచి జనాలు ఎన్ని అవసరం పడుతున్నారో ఆ విషయాలన్నీ ప్రతి ఒక్కరికి తెలిసిపోతున్నాయి. ఒకటి, రౌడీజంతో మాట్లాడటానికి భయపడుతున్నారు. కానీ ప్రజెంట్కి చాలా మనసులో ఇప్పుడు బయట భయపడతారు కానీ లోపల ఎవరు ఎలక్షన్లో ఎవరికి ఓటేస్తున్నారని ఎవరికి తెలియదు. కానీ అది ఓటు రూపంలో బుద్ధి చెప్తారు ప్రజలు అని చెప్పి మాకు బాగా నమ్మకం ఉంది. మాగంటి సునీత గారు చూసి మరియు ఆ తెలంగాణ అభివృద్ధి పనుల గురించి ఓటేయమని చెప్పేసి కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. బీఆర్ఎస్ అంటే ముందుకు 10 సంవత్సరాలు పాలించింది. మరి 2 పార్టీలకి డిఫరెన్స్, రెండు ప్రభుత్వాలకి డిఫరెన్స్ ఏంటంటే చెప్పకుండా పనులు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు, హామీలు చెప్పి చేయని వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. డిఫరెన్స్ ఆ రెండు. ప్రజలు ఇప్పుడు చాలా అవసరం పడుతున్నారు. అంటే ఉచిత బస్సు వల్ల ఆటో వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ కూలిపోయింది. రియల్ ఎస్టేట్ ఒకటి డెవలప్ అయితే దాని తద్వారా అది ఆ డబ్బు అనేది రొటేషన్ అయ్యి మిగిలిన వాటికి కూడా పనిచేస్తాయి. కానీ ఇప్పుడు టోటల్గా రియల్ ఎస్టేట్ ఒకటి ఎఫెక్ట్ పడ్డది. ఈ ఉచిత వల్ల ఆటోలు, ట్యాక్సీ, క్యాబ్ చాలా మంది డ్రైవర్లు ఉపాధి కోల్పోయి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. ప్రజెంట్కి ఇస్తానన్న హామీలు ఏది నెరవేరలేదు. లేడీస్ స్కూటీలు అన్నారు, అట్లనే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు. ఏది మొదలు పెట్టినా ఏది ప్రతి ఒక్కటి టోటల్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఫెయిల్. అవును, ఇది ఫ్రీ బస్ చేసి జెంట్స్ మీద దాన్ని భారం మోపుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఉచిత బస్ అనేది స్టూడెంట్స్కి కానీ, వృద్ధులకు కానీ ఎవరికి పని చేయట్లేదు. ఇప్పుడు డబ్బులు పెట్టుకొని బస్సు ఎక్కుదామంటే సీట్ దొరకని పరిస్థితి, కొట్టుకునే పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఉచిత బస్సు అని చెప్పి బస్సుల సంఖ్య కూడా తగ్గించారు ఉన్న గవర్నమెంట్లో. ప్రజెంట్కి నానా అవస్థలు పడుతున్నారు. ఓన్లీ ఇవన్నిటికీ సమస్యకు పరిష్కారం కావాలంటే మన జూబ్లీస్లో ఉన్న ప్రజలందరూ ఒక ఓటుతో సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్కటి డెవలప్ అనేది ఆగిపోయింది. ఇంతకుముందు గతంలో చేసిన అభివృద్ధికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. ప్రజెంట్గా అందరూ బీఆర్ఎస్కి ఓటు వేయాలని కోరుకుంటున్నారు.